స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని మాటలలో విలువను ఎరిగినచో యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా నీ బ్రతుకంతా మేలే మేలుగా. చాలా సంతోషం అండి. మరి ఒక ఉపవాస కూటాన్ని ప్రభువారు మనకిచ్చారు. చాలా సంతోషం. మనము చూస్తూ ఉండగానే సమయం త్వరగా వెళ్ళిపోతుంది. జరిగే కార్యాలు కొన్ని జరుగుతూనే ఉన్నాయి. ప్రసంగిలో ఉంది, గాలి ఎక్కడ పుడుతుందో అక్కడికే వస్తుంది, నదులు ఎక్కడ పుడతాయో తిరిగి మళ్ళీ అక్కడికే వస్తాయి. కాలచక్రం రొటీన్గా తిరుగుతూనే ఉంటుంది. పోతే ఒకటి ఏంటంటే గతించిన కాలం మరలా రాదు. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం గతించిన కాలం మరలా రాదు. డబ్బుతో కూడా కొనేది కాదు. అందుకని బైబిల్ చెప్పేది ఏంటంటే సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె బ్రతకాలి. ఆ సమయం పోతే పోయిందిలే ఏంటంట అనేవారు నన్ను కోపం తెచ్చుకోబాకడు. బైబిల్ వాక్యం అజ్ఞానులు. దొరికిన కొలది సమయాన్ని ఉపయోగించుకునేవాళ్ళు చెప్పండి జ్ఞానులు. మరి మనం ఏ వరుసలో ఉన్నామో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధన ప్రారంభించిన తర్వాత నా మట్టుకు నాకు చాలా హ్యాపీగా ఎన్నో ఏళ్ళుగా బోధించిన కొత్త నిబంధన, వేలాది ప్రసంగాలు అందించిన కొత్త నిబంధన, లక్షలాది మందికి సువార్తగా, వేలాది మందికి బాప్తిస్మములు ఇవ్వట ఉపయోగపడినట్లుగా, వందలాది మంది సేవకులను తయారు చేయుటకు ఈ కొత్త నిబంధన నా మట్టుకు నేను 40 ఏళ్లలో బాగా ఉపయోగించాను. ఇక ప్రాంతం అంటారా, మరి మీరు చూస్తున్నారుగా ఇండియాలో అనేక రాష్ట్రాలు, మరి ఇతర దేశాలలో కూడా అమెరికా వరకు కూడా వెళ్ళి వాక్యోపదేశం చేసే అవకాశం, ఇది కూడా అందరికీ లభించే అవకాశాలు కావు. దేవుని మహిమ. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మరి చాలా మిగిలి ఉంది. నేను టీవీలో ప్రసంగం చేసేటప్పుడు మద్రాసులో మొదలుపెట్టాం కదా మనం. ఒక ఆయన పరిగెట్టుకుని మద్రాసు తీసుకువెళ్ళి వెంట వచ్చి అక్కడ ఒక పెద్ద ఆయనకి పరిచయం చేసి ఆ పెద్ద ఆయన ఇంటికి తీసుకువెళ్ళి సకల సపర్యలు చేసి శుభవార్త మద్రాసు హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ పరిచయం చేసి నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి అద్భుతంగా ప్రసంగం దగ్గరుండి చేయించి, దగ్గరుండి ఫస్ట్ మెసేజ్ ఎడిటింగ్ చేయించి టెలికాస్ట్కి ఇచ్చి ఆయన వచ్చారు. చాలా పెద్ద ఆయన. ప్రైజ్ ది లార్డ్. మద్రాసులో ఉన్న మర్యాద ఏంటంటే తెలిసిన వారు ఎవరైనా వస్తే కారు వేసుకొని వచ్చి కారు మీద తీసుకెళ్ళటం వాళ్ళ మర్యాద. అది అక్కడి తర్వాత హైదరాబాదు నుంచి మళ్ళీ ఇక్కడికి. ఆయన అన్నాడు, నీ ప్రసంగాలలో ఒకలాంటి రుచి ఉంది, ఖచ్చితంగా ఇతర దేశాల నుండి నీకు బిల్లు కట్టేవాళ్ళు వస్తారు అన్నాడు ఆ పెద్ద ఆయన. ఒక్క మెసేజ్కే. అలాగే ఇతర దేశస్తులు అంటే తెల్లోళ్ళు కాదు, మన దేశస్తులే అమెరికాలో ఉండి విని నాకు రాసి ప్రసంగాలు అమెరికా తెప్పించుకొని విని 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 18 నెలలు మన బిల్లు కట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని నెలలు? నెలకి ఎంత బిల్లు చెప్పండి. శుభవార్త. ఇవన్నీ మాకు అంత అవసరమా? మాకుండా మా సట్టి, మా పిల్లలు, మా విద్య, మా ఉద్యోగం,
గట్టిగా చెప్పండి అమ్మా, చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఎవరో చెప్పారు కానీ కరెక్ట్గా చెప్పారు. 32,000 18 నెలలు అంటే ఎన్ని లక్షలు? 5,76,000. మన తెలుగు ఆయన, విజయవాడ ఆయన, రాజా ఆయన పేరు. దేవునికి ఎవరికి మద్రాసు వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఏమేం పెద్దోళ్ళు జైపాల గారికి కూడా పెద్ద వాళ్ళకు లభించని గొప్ప ధన్యత దేవుడు మీకు ఇచ్చారు అని వాళ్ళే చెప్పారు. బిల్లు అటు వచ్చేసేది, నేను వెళ్ళి ప్రసంగాలు చేసి వచ్చేవాడు. అప్పుడే నాకు కొంచెం నడువు నొప్పి స్టార్ట్ అయ్యేది. అంత ప్రయాణం చేయటం, టెన్షన్ పట్టడం, వాకింగ్ ప్రిపేర్ అవ్వటం, టకటక బోర్డు మీద రాసేస్తారంటే ఈ పూట పరంజ్యోతి గారు క్రేమ్ ఫ్రమ్ ఆంధ్ర రాశారంటే ఇక అది మనం వెళ్ళాల్సిందే. మళ్ళీ వెంటనే ప్రయాణం, మళ్ళీ ఎన్నో మీటింగులు. దేవుడు బాగా వాడుకున్నాడు, సంతోషం. ఈరోజు మన పాఠం మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనము నుండి 18వ వచనము వరకు. 2 సంవత్సరాల లోపు వయసు కలిగిన యేసయ్యను హెరోదు రాజు చంపటానికి ప్రయత్నం చేశాడు. ఎందుకు చంపాలని చూశాడు? చివరికి చంపాడా? చంపలేకపోయాడా? చివరికి ఏం జరిగిందనేది మన సందేశంలో చెప్పుకోవాలి కదా. కాబట్టి మొదటిగా ఒక వచనాన్ని నేను చదువుతాను, తర్వాత అవసరాన్ని బట్టి మీరు చదివి సహాయం చేయవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12 నుండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవు సున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి ఆ రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హెరోదు మరణము వరకు అక్కడ ఉండెను. హెరోదు మరణము వరకు అక్కడ ఉండేనంటే యేసయ్య లేక మరియమ్మను అక్కడ ఉన్నారు. చిన్న ప్రార్థన. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఇంతవరకు పాటలలో తోడుగా ఉన్నారు. మత్తయి సువార్తల ధ్యానములు, ప్రసంగ ధ్యానములు మేము మొదలుపెట్టాము. చాలా హ్యాపీగా ఉంది. మరొక్కసారి కొత్త నిబంధన అంటేనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర. ప్రతి మాట విలువైనది, ప్రతి అధ్యాయము విలువైనది, ప్రతి వచనము విలువైనది. తెలుసు అని అశ్రద్ధ చేయటానికి వీల్లేదు, మనకెందుకులే అని నిర్లక్ష్యం చేయటానికి కూడా వీలు కాదు. మేము ఎంత శ్రద్ధగా నేర్చుకుంటామో అంత బలాన్ని పొందుతాము. దానిని పాటించి అర్థం చేసుకొని ఇంకా భక్తిలో బలపడే అవకాశాలు ఉన్నాయి. సంఘస్థులు కూడా ఈ పద్ధతిని ఒక అవకాశముగా తీసుకొని చక్కగా విని మేలు పొందుటకు సహాయము చేయమని పరిశుద్ధాత్మదేవా మీరే మమ్మల్ని అందరినీ వాడుకొనమని దీవించమని టీవీలో వింటున్న వారు కూడా మేలు పొందగలుగుటకు సహాయము చేయ. ఈ వారంలో ఎన్నో ఫోన్ కాల్స్ ఎక్కడెక్కడి నుండో
వారందరినీ దీవించండి. వారి ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పారు. మరి ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తున్నారు, వారు చేసుకుంటున్నారు. వారి పట్ల కూడా గొప్ప కార్యములు జరిగించుమని దీవించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చాలా చిత్ర విచిత్రమైన కథలు, గాథలు, హిస్టారికల్ ఈవెంట్స్, చారిత్రాత్మక సంభవాలు, హిస్టారికల్ ట్రూత్స్, చారిత్రాత్మక సత్యములు, ఇలిస్ట్రేషన్స్ ఎన్నో ఉన్నాయి. బైబిల్ అతి పురాతనమైన ఒక గ్రంథం. అయితే యేసుక్రీస్తుని గూర్చి ఇక పాతబడిపోయింది అని కానీ, అన్నీ తెలుసు కదా అని కానీ, ఇంకా తెలుసుకోవలసింది ఏముందలే అని కానీ అనుకోవడానికి వీలు లేదు. భూమి ఉన్నంత వరకు, భూమి మీద మానవులు ఉన్నంత వరకు ఆయన కార్యములు, ఆయన గూర్చిన వృత్తాంతము బోధించబడుతూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపులు ఉన్నంత వరకు పాప పశ్చాత్తాపమును గూర్చిన బోధ చేయవలసిందే. భూలోకములో జీవించి ఉన్నంత వరకు భూలోకంలో ఒక మనిషిగా ఎలా బ్రతకాలి అనేది కూడా తెలియాలంటే యేసయ్యలాగా జీవించాలి. యేసయ్య జీవితాన్ని బాగా అర్థం చేసుకోవలసిందే. అంత మాత్రమే కాదు, ఈ లోకంతోనే మానవ జీవితం సరిపోతుందా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరి ఇంకేదైనా ఉందా అనే అన్వేషణలో కూడా ఈ బైబిల్ బోధ మనలను మరణము తరువాత ఏమి ఉంది అనేంత వరకు మనలను తీసుకువెడుతుంది. ఇది గొప్ప విషయం. ప్రైజ్ ద లార్డ్. మామూలుగా అయితే ఎవరికి తెలుసయ్యా అంటారు, గాలిలో కలిసిపోతుంది అంటారు. ఒకవేళ పరలోకం ఉంది అన్నా ఎవడు చూశాడయ్యా అనేవాళ్ళు కూడా ఉన్నారు. నరకం లేదు అనేవాళ్ళు ఉన్నారు, పరలోకం లేదు అనేవాళ్ళు ఉన్నారు, నిరీక్షణ లేని వాళ్ళు ఉన్నారు. టూకీగా గాలిలో కలిసిపోతుంది, ధూళిలో కలిసిపోతుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్ అలా ఒప్పుకోదు. ప్రైజ్ ద లార్డ్. రెండు ఉన్నాయి, రెండు స్థలాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మానవుడు తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకోవాలి అనుకుంటే ఎత్తుకోవాల్సిన పని లేదండి. యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆడ పాదాల దగ్గర పడి, అయ్యా పాపుల రక్షకునిగా వచ్చానన్నావు, దయచేసి నా పాపాలు క్షమించయ్యా అంటే ఎలాంటి పాపినైన దేవుడు క్షమించి పవిత్రునిగా పరిశుద్ధునిగా మార్చే అవకాశం, మార్పు చెందే అవకాశం మానవుడికి యేసయ్య ద్వారా లభించు. ఒకసారి ఒక వ్యక్తి ఈ తప్పు అని తెలిసిన తర్వాత ఇక మళ్ళా తప్పు చేయొద్దు, జాగ్రత్త అని మానవునికి బుద్ధి చెప్పే అటువంటి విషయం కూడా బైబిల్లో స్పష్టంగా రాయబడి. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడికి వెడతాను అని నువ్వు ఎత్తుకోనవసరం లేదు. నేనుండే స్థలములో మీరు ఉంటారు. నేను మీకోసం స్థలం సిద్ధం చేయటానికి వెడుతున్నాను. ఎంత గొప్ప నిరీక్షణ! ఇవన్నీ మనం ధ్యానం చేసుకుంటే యేసయ్య మనకు ఇహలోకములో కానీ లోకాన్ని విడిచిన తరువాత కానీ మనకు సరిపోయిన వాడు, మనకు చాలిన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, ఈ 40 ఏళ్ళుగా వ్యక్తిగతంగా నేను అలా బలపడటానికి నిలబడటానికి అనేక విషయాలు ఉన్నాయి బైబిల్లో. యేసయ్య మాట్లాడుతూ అన్నారు యోహాను సువార్తలో, నేను పరలోకము నుండి వచ్చాను ఒక పని మీద. ఆ పని అయిన తరువాత ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి మళ్ళా నేను తిరిగి వెడతాను. ఎంత గొప్ప మాట!
మనకు అర్థం అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అంటూ ఏమన్నాడు, మీరు అలా కాదు, అది కూడా చెప్పేశారు ఆయన. మీరు అలా కాదు, మీరు భూలోక సంబంధులు, మట్టి నుండి తీయబడిన ఆదాము సంతానం మీరు. నేను అలా కాదు, సృష్టికర్త అయిన దేవుని కుమారుడిగా అక్కడి నుండి వచ్చాను. పరలోకమును గురించి అడగండి మీరు, నాకు తెలియదని నేను అన్నాను. నేను చెప్తాను ఎందుకని అక్కడి నుండే నేను వచ్చాను, నాకు తెలుసు. మళ్ళీ ఎక్కడికి వెళతావు అని అడగండి, ఏంటో నాకేం తెలుసాయా అని అనను. నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు, ఎందుకు వచ్చానో నాకు తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. ఇంత స్పష్టంగా, విమర్శ కాదు కానీ ఇంత స్పష్టంగా చెప్పిన వ్యక్తులు కనబడరు. ప్రైజ్ ద లార్డ్. అందుకని యేసయ్య చరిత్ర తెలుసుకోవటం, నేర్చుకోవటం నిజంగా చాలా గొప్ప ధన్యతగా మనము భావించాలి. మన దివిసీమ అవనిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు గారు 77 తుఫాను తరువాత బస్టాండ్ దగ్గర కాలువ మీద 3 బొమ్మలను పెట్టాడు. గొప్ప విప్లవాన్ని సృష్టించాయి ఆ 3 బొమ్మలు. మాకు కూడా అవనిగడ్డ పెద్ద పరిచయం లేదు మనకి. ఏమంటే మరి ఎంతసేపుకి చల్లపల్లి, బందరు, బేసవాడ ఇటే ఎక్కువ వచ్చేస్తాం. సనాతనంగా బందరు మహాపట్టణం, బందరు అంటే పెద్ద గొప్ప, మీకు ఏది కావాలని ఇటు వచ్చేస్తాం. ఇక మరి నాకు చెప్పారు, అవనిగడ్డలో మండలి వెంకట కృష్ణారావు గారు 3 బొమ్మలు పెట్టారు, మీరు చూశారా అని అడిగారు. ఏం పెట్టారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, గాంధీ గారి బొమ్మ, బుద్ధుని బొమ్మ, రెండిటి మధ్యలో యేసయ్య బొమ్మ. లోపలికి బ్రహ్మాండంగా పోతపోయించాడు. తర్వాత ఎన్నో తుఫాన్లు వచ్చాయి, కదలింపబడలేదు. తెలుసా, నేను వాటిని చూడటానికి వెళ్ళా. ఎందుకని? మన పురాణాలను బట్టి, మన ఇతిహాసములను బట్టి, మనకున్న కథలను బట్టి, గాథలను బట్టి ఎన్నో బొమ్మలు అక్కడ చెప్పాలి, పెట్టచ్చు. కానీ ఆయన మరి అంత పెద్ద ఆయన అవి పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే అడిగారంటే ఆయన మరి ఎన్నో ఉన్నాయి కదా, మరి ఈ 3 పెట్టారు ఏంటి అంటే, చక్కటి ఒక క్రైస్తవుడు కూడా ఇవ్వలేని సమాధానం మండలి వెంకట కృష్ణారావు గారు ఇచ్చారట. అదేంటంటే, మనుషులలో మనుషులుగా పుట్టి, మనుషులలోనే పుట్టి పెరిగి, మనుషులలో ఒక ప్రత్యేకమైన మనుషులుగా బ్రతికిన వారు ఆ 3. మనిషే, మనుషులుగానే పుట్టారు, మనుషులుగానే మనుషుల మధ్య ఎదిగారు. కానీ వారి ఎదుగుదల, వారి జీవితం ఒక ప్రత్యేకమైనది. అదే నిజ జీవితం. పుక్కిట పురాణాలు, కల్పదాలు, కథలు, డ్రామాలు ఇవి వాస్తవమైనవి కావు. అందుకు వాటిల్లో ఏది నేను పెట్టల. మరి ఏవి వాస్తవాలు అవే పెట్టారు. సరే, గాంధీ గారు మన దేశస్థుడు, బుద్ధుడు చెప్పండి మన దేశస్థుడు, మరి యేసుప్రభు మన దేశస్థుడు కాదుగా అని అంటే దానికి సమాధానం, మన దేశస్థుడు కాకపోవచ్చు, ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్, ఆయన ప్రపంచ స్థాయికి చెందిన మహాగణుడు. ఆయనంటే నాకు ఇష్టం. నేను అవనిగడ్డ పెద్ద పరిచయం లేదు, సినిమాలకు తప్ప ఏమీ లేదు. ఈ చెప్పుకునే మాటలను బట్టి నేను ఆ 3 బొమ్మలు చూడటానికి పరిగెట్టుకుని అవనిగడ్డ వెళ్ళి, ఎవడే మనకు నిలబడి చూశాను చక్కగా. ఆహా మహానుభావులారా. ఈ 3లో శ్రేష్టమైన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసు. మరి అక్కడ వెళ్తే ఆడ అవునా? కాబట్టి యేసుక్రీస్తు మనకు చాలిన వాడు. యేసు ప్రభువారు లేఖనముల ప్రకారము, మీ గత పాఠాల్లో చెప్పాను,
బెత్లెహేములో పుడతాడు అని ప్రవక్తల నోట ముందుగా పలికించారు. ఆ ప్రకారంగానే అన్ని పరిస్థితులను దేవుడు సమకూర్చాడు. ఖచ్చితంగా యేసయ్య ఎక్కడ పుడతాడు అని ప్రవక్తలు ముందే చెప్పారు. అక్కడే ఆ మహా తల్లి ఆయనకు జన్మను ఇచ్చారు. మరియమ్మ గారంటే నా మట్టుకు ఎంతో అభిమానం. యేసు తల్లి అయినా మరియా అంటే నా మట్టుకైతే నేను ఆ మహాతల్లి అంటే ఎవరిస్తురాలే. ఆమె పడిన పాట్లు, ఆమె పొందిన అవమానం, గర్భిణితో ఉండగా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి కొంతకాలం ఉంది. మీ దగ్గరికి వెళ్ళి చూడలా. మరియమ్మకు దర్శనము కలిగిన స్థలములో నుండి చూస్తే పెద్ద చెట్లు కనబడుతున్నాయి. అదిగో అక్కడికి వెళ్ళింది మరియమ్మ అని చూపించాను. మరియమ్మ గారికి దర్శనము కలిగిన స్థలములో పెద్ద చర్చి కట్టారు. కూర్చోవటానికి పెద్ద కుర్చీలు ఇలా ఏర్పాటు చేశారు. ఫెసిలిటీస్, నీళ్లు, పంపులు, అది ఇది, అబ్బో పెద్ద గ్రౌండ్, మొక్కలు, పెద్ద పార్కు లాగా తయారు చేశారు. వాళ్ళంత దూరంలో బస్సు ఆపి కాస్త లెక్క చూసుకుంటా నడిచిలేలాగా ఏర్పాటు చేశారు. ఇవి చూడటం అది అక్కడే సరే అయిపోయింది. దేవుడు అబద్ధికుడు కాడు. ఎక్కడ జన్మిస్తాడు అని చెప్పారో అక్కడే జన్మించేలాగా అవకాశాన్ని చెప్పండి ఇచ్చారు. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి,